నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మల్కాజ్గిరిలో తొలి శ్రావణ మంగళవారం సందడి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే అరకెపూడి గాంధీపై నిందలు మోపడం సరికాదు నాయనేని చంద్రకాంతరావు బీసీ రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత 72 గంటల దీక్ష ఈ రోజు తొలి శ్రావణ మంగళవారం సందర్భంగా మల్కాజ్గిరిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని మల్లెపూలతో విశేషంగా అలంకరించి భక్తులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జై జై వాసవి శ్రావణ మాసం సందర్భంగా మొదటి మంగళవారము పువ్వుల అలంకరణ చేశాము. ఈరోజు కుంకుమార్చన లలితా పారాయణము చేసుకున్నాము. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 4 మంగళవారాలు ఇలానే చేసుకుంటాము. వాసవి ముందుగా అందరికీ శ్రావణ మంగళవారం శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఆర్యవైశ్య సంఘం మల్కాజ్గిరిలో ఇక్కడ రంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి శ్రావణ మాసంలో కార్యక్రమాలన్నీ మంగళవారం రోజు ఈరోజు విశేషమైన అలంకరణ, మళ్ళీ మంగళవారం గాజుల అలంకరణ, లాస్ట్ వారం శాకంబరి అలంకరణ చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ ఉత్సవాలు మన అమ్మవారు ఏంటంటే నమ్మిన దైవము, మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మన నమ్మకంగా వచ్చి చాలా బాగా జరుగుతాయి. పారాయణము, కుంకుమార్చన, బతుకమ్మ పండుగ కానీ చాలా బాగా జరుగుతాయి ఆర్యవైశ్య సంఘం మల్కాజ్గిరిలో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు పూనెం ప్రదీప్ కుమార్, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. భద్రాచలం పట్టణంలో గత కొంతకాలంగా గౌతమి ఆటో అడ్డాకి సంబంధించిన అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ ఫుట్పాత్ మీద కొంతమంది వ్యక్తులు అనధికారికంగా అక్రమ నిర్మాణం చేపట్టారు. దాన్ని తొలగించాలని వీళ్ళు అనేక విధాలుగా పోరాటం చేస్తున్నారు. దానిలో భాగంగా అనేక మందికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం కూడా జరిగింది. అయినా ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దీనికి అలాగే ఆటో వాళ్ళకి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు నిరుద్యోగ భృతి కింద ఫ్రీ బస్సు ఇచ్చాము అని చెప్పే కార్యక్రమంలో భాగంగా 12,500 రూపాయలు ప్రతి నెల ఆటో కార్మికులకు ఇస్తానన్నారు. అది ఇప్పటిదాకా ఎటుపోయిందో తెలియదు, ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు, భద్రాచలం పట్టణంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే ఆటో కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, తప్పకుండా వారి ఆరోగ్య బాగోగులు తప్పనిసరిగా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్. గత 10 నెలల క్రితం మంజూరైన రోడ్ల మరమ్మతు పనులను ఎమ్మెల్యే ఆర్కెపూడి గాంధీ ముందుగా సాగనివ్వడం లేదని స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజాదేవి జేహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో నిజం లేదని వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రకాంత్ అన్నారు. స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే పైన ద్వేషం పెంచుకోవడం సరికాదని ఈ సందర్భంగా మీడియాతో వెల్లడించారు. అనేక కారణాల వల్ల రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం కాలేదని, త్వరలోనే పనులను పూర్తి చేస్తామని చంద్రకాంతరావు తెలిపారు. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా కార్పొరేటర్ గారు, మాజీ కార్పొరేటర్ గారు అందరూ వెళ్ళి జీహెచ్ఎంసీలో ఎమ్మెల్యే గారి పైన అనుపమ హాస్పిటల్ బ్యాక్ సైడ్లో ఉన్న రోడ్డు ఒక ఆరోపణ చేశారు. సరే, అది పక్కన పెడతాం. అది 10 నెలల కింద శాంక్షన్ అయిన వరకు అన్నారు. ఇప్పుడు మనం ఉన్న రోడ్డు ఈ రోడ్డు కూడా 10 నెలల క్రితం శాంక్షన్ అయింది. మరి ఈ రోడ్డు ఎవరు ఆపారు? దీనికి కూడా సంబంధం అంటే ఎవరొకరు చెప్పాలి కదా. ఎమ్మెల్యే ఆపారా, కార్పొరేటర్ ఆపారా, ఇంకోరు ఆపారా, చంద్రకాంత్ ఆపారా, సంజయ్ ఆపారా, లింగం ఆపారా, ఎవరొకరు ఆపి ఉండాలి కదా. మరి ఈ రోడ్డు ఎవరు ఆపారు? దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ దీని ఎందుకు లేదు? అక్కడ ఉన్న ఆరోపణ కొద్దిగా వేరేగా ఉన్నది. అక్కడ ఉన్న బిల్డర్కు మీకేదో ఆర్థిక లావాదేవీలు జరిగినాయని ఆ అపార్ట్మెంట్ వాసులు ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారు. దాని మీద మీరు సమాధానం చెప్పండి. ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. మేము దాన్ని అనట్లేదు. మేము ఏ రోజు బయటకు వచ్చి ఆరోపణ ఉందని వేగ్గా ఒక మాట అనేలేదు మీ పైన. మీ అంతలో మీరు బయటకు వచ్చి అన్నారు కాబట్టి మేము అనాల్సి వస్తుంది. మరి ఈ వర్క్ ఎవరు ఆపారు, ఎందుకు ఆపారు? మీకు తెలుసు, గత 20 సంవత్సరాలుగా మీరు ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి మీకు చెప్పండి. ఒకటే మాట,
టెండర్ అవ్వగానే వర్క్ ఆర్డర్ అవ్వగానే ఎంబడి అయిన వర్క్లు ఏమైనా ఉన్నాయా? కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. అది మీకు తెలుసు. కొన్ని రకరకాల సమస్యలు ఉంటాయి, కొంతమంది అబ్జెక్షన్స్ చెప్తారు, కొంతమంది కోర్టు కేసులు ఉంటాయి, కొన్ని వివిధ రకాల కేసులు ఉంటాయి. అక్కడ ఏం జరిగిందనే దాని మీద మీరు విశ్లేషణ చేయకుండా కేవలం వేగ్గా ఎమ్మెల్యే గారు ఆపారు, ఎమ్మెల్యే గారి పైన మీరు ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు. ఎస్, కూర్చోండి, మాట్లాడండి, ఎమ్మెల్యే గారి దగ్గర రండి, క్యాంప్ ఆఫీస్ రండి. ఈ వర్క్ ఎందుకు ఆపారని బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న కవిత కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నాలు చేయడానికి ముందే హైదరాబాద్ లో దీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి వచ్చే నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వివిధ రూపాల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఆందోళనలు చేయనున్నారు. కవిత ఒకరోజు ముందుగానే 4వ తేదీన ప్రారంభించి 6వ తేదీ వరకు దీక్ష చేస్తారు. గతంలో ఆమె రైలు రోకోను ప్రకటించారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చారని చెప్పి వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఏది కన్ఫర్మ్ కాకపోవడంతో దీక్షకు దిగారు. ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను. హైదరాబాద్లో 4, 5, 6 తారీఖున, ఆగస్టు 4, 5, 6 తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేశానో, బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ బిడ్డగా, ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష 72 గంటలది 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా ఇమీడియట్గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని 72 గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం. నాకున్న కాన్ఫిడెన్స్, నాకున్న విశ్వాసం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం సాధించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 72 గంటలు నేను నిరాహార దీక్ష చేసిన. ఆ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఒత్తిడికి తలొగ్గి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం జరిగింది. అదే పంతాను, అదే గాంధేయవాదాన్ని, అదే ప్రజాస్వామిక పరిధిలో మేము నిరసన తెలియజేస్తాం, అవసరాన్ని తెలియజేస్తాం. బీసీ బిల్లు ఎందుకు రావాలన్న అవసరాన్ని, మా నిబద్ధతను ప్రపంచానికి చాటుతామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ, కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా. అక్రమ మద్యం, కల్తీ మద్యంపై చర్యలు తీసుకోవాలి. అనుమతులు లేని బెల్ట్ షాపులను రద్దు చేయాలి. అక్రమ మద్యం, కల్తీ మద్యం విక్రయించిన షాపుల లైసెన్సులు రద్దు చేసి పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలి. అనంతరం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులకు వినతి పత్రం అందజేత. రక్షించాలి ప్రజల ప్రాణాలను, శిక్షించాలి అక్రమ మద్యం అమ్మిన వారిని, శిక్షించాలి అక్రమ మద్యం అమ్మిన వారిని, రద్దు చేయాలి అక్రమ మద్యం అమ్మిన లైసెన్సులను, రద్దు చేయాలి అక్రమ మద్యం అమ్మిన కల్తీ మద్యాన్ని వెంటనే కట్టాలి, బెల్ట్ షాపులను వెంటనే కట్టాలి, బెల్ట్ షాపులను వెంటనే, అక్రమ మద్యం అమ్మిన వారిపై కఠిన చర్యలు, అక్రమ మద్యం అమ్మిన వారిపై కఠిన చర్యలు, అక్రమ మద్యం అమ్మిన వైన్ షాపుల లైసెన్సులను, అక్రమ మద్యం అమ్మిన వైన్ షాపుల లైసెన్సులను, అక్రమంగా సరఫరా చేస్తున్న గంజాయిని, అక్రమంగా సరఫరా చేస్తున్న గంజాయిని ప్రజల అనేది లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కోదాడ పట్టణంలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. మరి ఎవరి అండదండలతోనే ఈ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన వ్యవహారమే. ఈరోజు మరి ఈ మధ్య పేపర్లో, పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూసినాం. రామాపురంలో మరి మేళ్లచెరులో అక్రమ మద్యం పెద్ద ఎత్తున దొరికింది. దీన్ని వెనకాల ఉన్నది ఎవరు, ఏ పార్టీ వాళ్ళు అనేది బయట పెట్టాలి. వారిని కఠినంగా శిక్షించి పీడీ యాక్ట్ పెట్టాలి. అదేవిధంగా కోదాడలో వైన్ షాపుల్లో కూడా అక్రమ మద్యం అమ్ముతున్నారు అనేది పత్రికల్లో వస్తుంది. అక్రమ మద్యం ఎవరైతే అమ్మినరో వారి షాపుల లైసెన్స్లను రద్దు చేయాలి. ఈరోజు రేవంత్ సర్కారు మరి గతంలో ఇది కేసీఆర్ గారు తెలంగాణని తాగుబోతుల తెలంగాణ చేసిండని చెప్తూ ఈరోజు గ్రామానికి ఒక లైసెన్స్ ఇచ్చి బెల్ట్ షాపులు పెట్టి ప్రజల్ని మత్తులో ఉంచి ఈ కాంగ్రెస్ పాలకులు పాలించాలనుకుంటున్నారు. అక్రమ మద్యం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్లకు వినతి పత్రం ఇచ్చి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అక్రమ మద్యాన్ని అరికట్టకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నకరేకల్
లయన్స్ క్లబ్ నవ్య క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని నోముల గ్రామంలో సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత మెగా కంటి వైద్య శిబిరం డయాబెటిక్ శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని గ్రామ మాజీ సర్పంచ్ కుంచం సోమయ్య ప్రారంభించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నవ్య క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ అండ్ రమాదేవుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కందాల పాపరెడ్డి, డాక్టర్ ఆర్ వీరబ్రహ్మం, కార్యదర్శి సూర్యచంద్రరావు, కోశాధికారి అండం వెంకన్న, డీసీ మెంబర్స్ ఎర్ర శంభులింగారెడ్డి, లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. 80 మందికి డయాబెటిక్ బీపీ పరీక్షలు చేశారు. కంటి ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించి అందులో 15 మందిని ఉచితంగా కంటి ఆపరేషన్ చేసేందుకు సూర్యాపేట కంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వస్తున్నాయి. వారిలో సర్జరీ చేయాలనే అవకాశం ఉన్న వారికి ఉచితంగా సర్జరీ చేశారు సూర్యాపేట లయన్స్ క్లబ్ వారి హాస్పిటల్ తరపు నుంచి. మరి అందరూ ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ మనవి చేస్తున్నా. మరి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మరొకసారి లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఈ కంటి చూపు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఏది లేకుండా ఏం లేదని ఫస్ట్ కంటి చూపు అనేది ప్రతి ఒక్క మనిషికి కావాలి. ఆ కంటి చూపు ఉంటేనే మనం ముందుకు సాగలుగుతాం. లేని ఎడల మనకు ఇంకో సాయం తీసుకోవాల్సి వస్తుంది. కావున ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మా నోముల గ్రామ సభ్యులందరూ వినియోగించుకొని అందరూ ఉచితంగా సర్జరీ ఏదన్నా అక్కడే చేస్తారు. దీన్ని మన నోముల గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలని నా యొక్క రాజస్థాన్ పేరు వీటికి వస్తే నీకు చిట్టి తీసుకుంటారు. బీపీ చూడు షుగర్ ఆయన వేస్తారు, అట్లా వెళ్ళిపోతుంది. ఓకే, అది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఎవరమ్మా ఇప్పుడు కూర్చునేది ఎవరు? మీరు అసలు జరిగే లైన్ కట్టి నేను రాజస్థాన్ ఈనాడు నోముల గ్రామంలో నగరకల్ లయన్స్ క్లబ్, మెయిన్ క్లబ్ మరియు నవ్య క్లబ్, మహిళా క్లబ్ వారు సంయుక్తంగా నోములలో కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతున్నది. ఈ కంటి వైద్యం మానవులకు నయనం ప్రధానం. ప్రతి జీవి కూడా ముందు కళ్ళు కనపడాలి. కళ్ళు కనపడితేనే ఆహారము, వసతి, సౌకర్యం ఏదైనా నడవగలుగుతాడు. జీవరాశి కూడా, సింహాలు కూడా ఈ కంటి చూపు కోల్పోతేనే బక్కకై చనిపోవడం. మనుషులు కూడా అంతే. కాబట్టి కంటి విషయాలలో
మీరే కాకుండా మీ పిల్లలకు కూడా చిన్నప్పటి నుండి కూడా నేర్పండి. కంటి ఏమైనా ఇబ్బంది అయితే డాక్టర్లు చూపించుకోవాలి, లేదా ఇటువంటి సేవా సంస్థలు చాలా ఉన్నవి. లయన్స్ క్లబ్ వారు ఎన్నో గ్రామాలలో ఇతోధికమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యంగా ఈనాడు మరి దీని వ్యవస్థాపకులుగా ఈ లయన్స్ క్లబ్ అనేది సంస్థ గొప్పది, ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నదానికి మన చిరపరిస్థితులు నగరికల్ పట్టణానికి గొప్ప పేరు కలిగిన ఏవిఎం అధినేత మరి మన సార్ కందాల పాపిరెడ్డి గారు వారు వ్యవస్థాపకులు దీనిని పెట్టారు. అది ఇంతిందై ఎన్నో గ్రామాలకు పట్టణాలకు విస్తరించింది ఈనాడు. దీనికి ఇప్పుడు ప్రెసిడెంట్గా మరి సతీష్ గారు, రేపాల సతీష్ గారు, నవ్య క్లబ్కు మహిళా తల్లుడు అది రమాదేవి గారు ఇక్కడే ఉన్న వీరందరి సహకారంతో ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి సూర్యాపేట లయన్స్ క్లబ్ వారి సహకారం కోరినంతనే ఉచిత కంటి వైద్యం మీకు చక్కగా ఇవ్వాలనే మీకు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. మీరు గ్రామ ప్రజలారా మీరు వెళ్ళి ఇక సద్వినియోగపరచుకోండి. ఒక మనిషి వెళితే డాక్టర్ దగ్గరికి వెళితే మరి 600 రూపాయలు ఫీజు కట్టి గంటల కొద్ది కూర్చోవాలి. కానీ మరి ఇక్కడికి మేము ఇంటి ముందరికి వచ్చి మరి ఇక్కడే మీకు సేవలు అందిస్తున్న గొప్ప కార్యక్రమం మరి సూర్యాపేట లయన్స్ క్లబ్. దాదాపు 40-50 సంవత్సరాల క్రితం నుంచి ఈ క్లబ్ నిలబడి సేవలు అందిస్తున్నది. మీరు అందరూ వెళ్ళి సేవా కార్యక్రమం సేవను ఉపయోగించుకోండి. సార్ పాపిరెడ్డి గారు మాట్లాడతారు. ఈరోజు మా స్వగ్రామైనటువంటి నోముల గ్రామంలో నగరికల్ లయన్స్ క్లబ్ మెయిన్ క్లబ్ ప్లస్ నవ్య క్లబ్ ఆధ్వర్యంలో మెగా ఐ క్యాంప్ నిర్వహిస్తున్న సందర్భంగా మెయిన్ క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ గారు, నవ్య క్లబ్ అధ్యక్షురాలు రమాదేవి గారు, అలాగే ఓల్డ్ ఏజ్ అధ్యక్షులు రామ్మోహన్ రావు గారు, తర్వాత సెక్రటరీ లయన్స్ క్లబ్ సెక్రటరీ సూర్యచంద్రరావు ప్లస్ నారాయణ గారు, అలాగే వెంకటేశ్వర్లు, ఈ హాస్పిటల్ సిబ్బంది అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, నేను లేట్ అవ్వడం అయింది ఎందుకంటే రావద్దనుకున్నా, కానీ నా స్వగ్రామం ఒకసారి చూడాలన్న ఉద్దేశంతోటి గతంలో ఇక్కడ చాలాసార్లు క్యాంపులు పెట్టడం జరిగింది, కానీ చూడాలని వచ్చిన సందర్భం ఇది. ఏదేమైనప్పుడు కూడా దాదాపు 24 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ లయన్స్ క్లబ్ ఏదైతుందో అప్పట్లో మేజర్గా ప్రతి ఊర్లో కూడా ఈ ఐ క్యాంపులే నిర్వహించేసి ఇక్కడ వాళ్ళ వ్యాన్లను తీసుకుపోయి సూర్యాపేటలో ఆపరేషన్ చేయించేసి ఓ నైట్ అక్కడ పడుకోబెట్టి వాళ్ళకి తెల్లారి అద్దాలు ఇచ్చేసి పంపించే సందర్భాలు కోకొల్లారు. అలాంటి యొక్క వ్యవస్థను మళ్ళీ సతీష్ గారి హయాంలో ఇలా చేయడం చాలా సంతోషకర విషయం. అంతేకాకుండా దీనికి దాతలు కేవలం తక్కువ దాతలు అవసరము, కేవలం కంటెద్దాలు ఇచ్చే దాత ఉంటే సరిపోతుంది ఈ ప్రోగ్రాంకు. మిగతా అన్ని కూడా ఆ హాస్పిటల్ వాళ్ళను చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఊళ్ళో కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించుతూ ముందు తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా ఈ నగరిక సూర్యాపేట లయన్స్ ఐ హాస్పిటల్ మిత్రులకు మా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు చాలా కృతజ్ఞతలు. ఇందులో ఐడెంటిఫై అయిన వాళ్ళు అంటే ఆపరేషన్కి అర్హత పొందేవాళ్ళు ఈరోజే తీసుకెళ్ళి రక్త పరీక్షలు, కంటి పరీక్షలు అన్నీ చేపిస్తాము. రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకుపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా లెన్సులు వేస్తారు, అలా అద్దాలు వేస్తారు. రేపు మాత్రం అక్కడ ఉండాల్సి వస్తుంది. రేపు నైట్ ఉండాలి, ఈరోజు నైట్ ఉండాలి. ఎల్లుండి ఉదయం మళ్ళా వాళ్ళకి కావాల్సినటువంటి మందులు కూడా ఇప్పించేసి పంపించేస్తాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి లయన్స్ క్లబ్ వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. నల్గొండ నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి గేట్లు ఎత్తివేత. సాగర్కు కొనసాగుతున్న భారీ వరద. 26 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్న అధికారులు.
హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగంలో నెంబర్ 1 గా ఉంచడమే నా ధ్యేయం. రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డుల పంపిణీ, నిజమైన నిరుపేదలకి ప్రభుత్వ పథకాలు. గత పాలకుల కంటే మేమే ఎక్కువగా రేషన్ కార్డులు అందించాం. గతంలో చింతలపాలెం మండలంలో 12,000 రేషన్ ఉండగా ప్రస్తుతం కొత్తగా 1000 పైగా చిలుక రేషన్ కార్డులు అందించడం జరిగింది. నాకు అత్యంత సన్నిహితుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చింతలపాలెం మండలం నుంచి రాపోరు శ్రవంతి, గల్లేపల్లి మండలం నుంచి నిమ్మనకోటి అనుష, షేక్ కరిష్మా బేగం, గల్లేపల్లి మండలం నుంచి పండి శిరీష, మఠంపల్లి మండలం నుంచి మానవి దుర్గా, కొమ్ము త్రివేణి, అదేవిధంగా మేనేజర్ మండలం నుంచి గంగిరేణి విజయలక్ష్మి అందుబాటులో ఉండాలి. తదుపరి గండేపల్లి మండలం సిద్ధంగా ఉండాలి. నిమ్మలకోటి అనుష, కరిష్మా బేగం, दान आपका खाने वाला का नाम लिखता है सर. अरे दाने पर उत्तम जी भी नाम ఏదో ఇట్లా అప్లికేషన్ ఇస్తున్నాం అట్లా అప్లికేషన్ ఇస్తున్నాం కాదు. రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకి మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. మీకు కొన్ని ఉదాహరణ చెప్పాలి. ఇప్పుడు మన నియోజకవర్గంలో గతంలో ఎన్ని రేషన్ కార్డులు ఉండే, మరి కొత్తగా ఎన్ని రేషన్ కార్డులు ఉండే. గతంలో చింతలపాలెం మండలంలో 12,000 రేషన్ కార్డు ఉంటే కొత్తగా 1,116 రేషన్ కార్డు ఇస్తున్నాం. గడేపల్లి మండలంలో గతంలో 17,000 రేషన్ కార్డు ఉంటే మరో 2,450 రేషన్ కార్డు ఇస్తున్నాం. హుజూర్ నగర్ లో గతంలో 18,000 రేషన్ కార్డు ఉంటే కొత్తగా 2,200 రేషన్ కార్డు ఇస్తున్నాం. మట్టపల్లిలో 13,800 రేషన్ కార్డు ఉంటే కొత్తగా 1,400 రేషన్ కార్డు ఇస్తున్నాం. మేలచెరువులో గతంలో 11,000 రేషన్ కార్డు ఉంటే కొత్తగా మరో 1,200 రేషన్ కార్డు ఇస్తున్నాం. నేరేడు చెరువులో గతంలో 11,000 రేషన్ కార్డు ఉంటే మరో 1,700 రేషన్ కార్డు ఇస్తున్నాం. పాలకేడులో గతంలో 7,000 రేషన్ కార్డు ఉంటే కొత్తగా 812 రేషన్ కార్డు ఇస్తున్నాం. అంటే మొత్తం గతంలో 92,000 రేషన్ కార్డు ఉంటే హుజూర్నగర్ నియోజకవర్గంలో కొత్తగా 11,000 రేషన్ కార్డు ఇస్తున్నారు. 89,95,000 కార్డు. అప్పుడు రాషన్ ఎంతమంది లబ్ధిదారులకు వచ్చేది? 2,81,00,000 మందికి. ఇప్పుడు మనం కొత్త రేషన్ కార్డులు ఎన్ని ఇస్తున్నాము? 7,95,000. కొత్త రేషన్ కార్డులే కాదు, గత 10 ఏళ్ళుగా పాత రేషన్ కార్డులో అర్హత ఉన్న కుటుంబ సభ్యులకి చేర్పించడానికి కూడా అవకాశం లేకుండే. అంతే కదా ఏమోనండి. మరి కొత్తగా రేషన్ కార్డులు చేర్పించే సంఖ్య 33 లక్షల మంది. అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 97,90,000 మందికి కొత్తగా కొత్త పాత కలిపి రేషన్ కార్డులు ఇస్తున్నాము. గతంలో 2,81,00,000 మందికి వాళ్ళు రేషన్ దొడ్డు వేపిస్తే
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,15,44,000 మందికి సన్న బియ్యం ఉచితంగా 6 కిలోలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సన్న బియ్యం కోసం మనం సన్న ఒడ్లు రైతులు సన్న ఒడ్లు మరి వేసుకోవాలని చెప్పి ప్రోత్సహించాం. ఆ సన్న ఒడ్లు కొని మన మిల్లుల దగ్గర మిల్లింగ్ చేయించి వాళ్ళకి మిల్లింగ్ ఛార్జీలు ఇచ్చి అది సన్న బియ్యం కింద ఇస్తున్నాము. గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది? ప్రతి కిలో సన్న బియ్యానికి 56-57 రూపాయలు ఖర్చు పెట్టి ఆ సన్న బియ్యం ప్రతి పౌరునికి 6 కిలోలు ఉచితంగా ఇస్తున్న విషయం నేను గుర్తు చేస్తున్నా. ఏం చదువు ఇంట్లో సన్న బియ్యం మంచిగా ఉందా? మరి గతంలో 10,600 కోట్లు ఖర్చు పెడితే రేషన్ కోసం ఇప్పుడు మన ప్రభుత్వం ఈ సన్న బియ్యం కింద 13,000 కోట్లు ఖర్చు పెట్టింది. అందరికీ ఈ సన్న బియ్యం అందించాలనే తాపత్రయంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము. ఈరోజు హుజూర్నగర్ నియోజకవర్గంలో సూర్యాపేట జిల్లాలో మన ప్రియతమ నాయకులు గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లై శాఖ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా పేదవాళ్ళ కళ 10 సంవత్సరాల కింద పేదవాళ్ళకి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో గత 10 సంవత్సరాల రాష్ట్రాన్ని మేమే రాజులం మేమే మంత్రులమని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తర్వాత మీరందరూ కోరుకున్న ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా నల్గొండ జిల్లా మన ప్రియతమ ఈ ప్రాంతానికి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు మనందరి ప్రియతమ నాయకుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎవరు ఊహించని విధంగా ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. 10 సంవత్సరాలు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వారి దగ్గరికి ప్రజల వివరమైనా కూడా ఒక రేషన్ కార్డు కావాలని దరఖాస్తు పెట్టకపోతే ఎక్కడ కూడా ఒక్క రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాలకు తెలియలేదు. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్గ పెద్ద ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి సుమారు వేలాది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు ఇస్తూ దానిలో భాగంగా హుజూర్నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ మండలానికి పెద్ద ఎత్తున అర్హత ఉన్న వారందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి రేషన్ కార్డు ఇచ్చుకుంటూ కటంగూర్ మండల కేంద్రంలోని మండలానికి సంబంధించిన నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మల్కాజ్గిరిలో తొలి శ్రావణ మంగళవారం సందడి, కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఎమ్మెల్యే అరకెపూడి గాంధీపై నిందలు మోపడం సరికాదు, నాయనేని చంద్రకాంతరావు.
బీసీ రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత 72 గంటల దీక్ష. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.